బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరోసారి త్రివిక్రమ్ ను టార్గెట్ చేశారు నటి పూనం కౌర్. గురూజీపై చర్యల సంగతి ఏంటంటూ ట్వీట్ చేశారు ఆమె. పవన్ కళ్యాణ్ డైలాగ్ ను ట్వీట్ లో ప్రస్తావించారు పూనం కౌర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేను మా అసోసియేషన్ లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదు, యాక్షన్ తీసుకోలేదంటూ కూడా పూనం కౌర్ ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చారు. నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడు, అయినా త్రివిక్రమ్ ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడంటూ కూడా ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చారు ఆమె. నో క్వశ్చనింగ్ ఆర్ ఈవెన్ యాక్షన్ టేకెన్ on director Trivikram Srinivas for complaint give in my association for very long. He rather is encouraged by the big wigs after damaging my life, which has affected health and happiness. అంటూ కూడా తను చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తే కనుక నో క్వశ్చనింగ్ ఆర్ ఈవెన్ యాక్షన్ టేకెన్ ఆన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫర్ కంప్లైంట్ గివ్ ఇన్ మై అసోసియేషన్ ఫర్ వెరీ లాంగ్. He rather is encouraged by the big wigs after damaging my life, which has affected health and happiness అంటూ కూడా చెప్పుకొచ్చారు పూనం కౌర్. ఈ నేపథ్యంలో పూనం కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. కొద్దిసేపటి క్రితం ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, పూనం కౌర్ చేసిన ట్వీట్ని ఎలా చూడాలి ఇప్పుడు? ఒక్కసారి కాదు, అనేక సార్లు త్రివిక్రమ్ ని టార్గెట్ చేసి పూనం కౌర్ ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా త్రివిక్రమ్ పైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అయితే దాంట్లో ప్రస్తావించడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే మా అసోసియేషన్ కి అనేక సార్లు నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎవరు చర్యలు తీసుకోవట్లేదు, కనీసం అతను ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, యాక్షన్ కూడా తీసుకోవట్లేదు అంటూ పూనం కౌర్ ఎక్స్‌లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. మరోవైపు నా జీవితాన్ని అన్ని రకంగా నాశనం చేశారు, నాకు హ్యాపీనెస్ లేకుండా చేశారు, అయినా బిగ్ షాట్స్ వాళ్ళందరూ కూడా త్రివిక్రమ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను నా ఆరోగ్యం కానీ నా సంతోషాన్ని కానీ సర్వనాశనం చేశారంటూ పూనం కౌర్ చెప్పడం అయితే జరిగింది. ఇది ఒకటేసారి కాదు, అనేక సార్లు. అంటే ఒకవైపు తను ట్విట్టర్ లోనే ఉంటుందా, బయటికి వచ్చి మాట్లాడుతుందా అనే విషయం పైన నెటిజన్స్ అనేక సార్లు తను ప్రశ్నించడం జరిగింది. క్లారిటీ అంటే పూనం కౌర్ ఎప్పుడు ట్వీట్ చేసినా కూడా ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతుంది. మరోవైపు మా అసోసియేషన్ నుంచి మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు అంటూ శివబాలి చెప్పడం అయితే జరిగింది. ఒకవైపు చూసుకుంటే కూడా ఇది ఒకటేసారి కాదు, అనేక సార్లు సెవెరల్ టైమ్స్ పూనం కౌర్ మెసేజ్ ఎక్స్‌లో ట్వీట్ చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఎప్పుడు ఏదో ఒకటి అంచన్న విషయం, అంటే ఛాన్స్ల కోసం ఇలా చేస్తుందా అనే ఒక ఉపయోగం అయితే ఆ థాట్ ప్రాసెస్ అయితే వస్తుంది. ఒకవైపు శివబాలాజీ ఎవరైతే ట్రెజర్ గా ఉన్నారో మా అసోసియేషన్ కి, తను ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు, న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలి, తను లీగల్ గా ప్రొసీజర్ వెళ్ళాలి. మాకు ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ లేదు, మా టర్మ్ లో మాత్రం మాకు కంప్లైంట్స్ రాలేవు, ప్రీవియస్ టర్మ్ లో కూడా ఎటువంటి కంప్లైంట్ రాలేవు, పూనం కౌర్ ఎందుకు ఇలా చెప్తుందో అని శివబాజీ చెప్పడం కూడా జరిగింది. ఒకవైపు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు కూడా దీని మీద స్పందించారు. గతంలో మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, మా టర్మ్ లో రాలేదు, మా టర్మ్ తర్వాత కూడా ఆ రికార్డ్స్ అనేది ఏవైతే ఉంటాయో కంప్లైంట్ వచ్చినట్టు ఎటువంటి రికార్డ్స్ అయితే లేవు. మరి పూనం కౌర్ ఇలా ఎందుకు ప్రొపగండా చేస్తుందో మాకు తెలియదు అంటూ శివబాలాజీ మరి విష్ణు మంచు కూడా మాట్లాడడం జరిగింది. పూనం కౌర్ ఎప్పుడు చూసినా కూడా ఒక పూర్తిగా యాక్షన్, అంటే ఒకవైపు చూస్తే మిడిల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలని ప్రయత్నిస్తుందా అన్న విషయం నెటిజన్స్ లో అయితే ఉంటుంది. మరోవైపు చూసుకుంటే కూడా గతంలో కూడా ఒక అగ్ర హీరోని పైన కూడా ఇతను మరియు త్రివిక్రమ్ ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తారు, ఇండస్ట్రీలో లేకుండా నాకు ఛాన్సులు రానియకుండా ఇదంతా చేశారు, నాకు ఎటువంటి హ్యాపీనెస్, సుఖం లేదు, ప్రశాంతత లేదు అంటూ పూనం కౌర్ చెప్తుంది. ఆ గతంలో అయితే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది అనుకొని చాలా మంది ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ పూనంని టార్గెట్ చేశారు. దాని తర్వాత పూనంని ప్రశ్నించడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా ఇండైరెక్ట్ గా ట్వీట్ చేసే పూనం అంటే ఏ విషయం ఎందుకు జరిగింది అంటే మీడియా అడిగినప్పటికీ కూడా, మీడియా కాల్స్ చేసినా, మీడియా ఎప్పుడు ప్రశ్నించినప్పటి నుంచి కూడా నేను చెప్తాను, ఇప్పుడు నేను చెప్పలేను, నేను తర్వాత ముందు ప్రతిదీ రివీల్ చేస్తాను, ఇప్పుడు నేను చెప్పలేను అంటూ ముఖం చాటేస్తుంది, ఆ మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ మా అసోసియేషన్ వెరీ క్లియర్ గా ట్విట్టర్ లో చెప్పారు, అదే విధంగా మీడియా ముఖంలో కూడా చెప్పారు, మాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు, తను న్యాయస్థానాన్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలి, ఇదంతా కూడా రాంగ్ ప్రొపగండా చేస్తుంది అంటున్నారు. మరోవైపు ఫిలిం ఇండస్ట్రీ గాసిప్ అంతా కూడా వీళ్ళకి ఎవరైతే త్రివిక్రమ్ కి మరి ఒక అగ్ర హీరోకి పూనం కౌర్ కి ట్రయాంగిల్ గా ఒక గ్రడ్జ్ వార్ అయితే నడుస్తుంది. పూర్తిగా వ్యక్తిగతంగా వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే పూనం కౌర్ చెప్పలేదు. అయితే ఇప్పుడు పూనం కౌర్ అంటే ఇక్కడ
మాకి కంప్లైంట్ చేయలేదు అని మా అంటున్న సందర్భంలో గతంలో ఏమైనా కంప్లైంట్ చేస్తుందని తిరుగుదోడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా మా అసోసియేషన్? అట్ ద సేమ్ టైం ఒకవేళ పూనం కౌర్ కనుక మాకి కంప్లైంట్ చేయలేదు అంటూ మా చెప్తున్న నేపథ్యంలో పూనం కౌర్ మరోసారి వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే లీగల్గానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశానికి సంబంధించి ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే మాకు సంబంధించి ఏమైనా అంటున్నారా? ఎస్, మా అసోసియేషన్ ఇప్పటికే వెరీ క్లియర్ గా క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. మా టర్మ్ లో ఎటువంటి కంప్లైంట్స్ రాలేవు. ప్రీవియస్ రికార్డ్స్ కూడా మేము చూసాము, దాంట్లో ఎటువంటి కంప్లైంట్ రాలేదు. మరి పూనం కౌర్ ఇలా ఎందుకు చెప్తుందో తనకే తెలియాలి. తను న్యాయస్థానంని అప్రోచ్ అవ్వాలి, లేదంటే తిరిగి కంప్లైంట్ ఇవ్వాలి అంటూ ఇప్పటికే మా అసోసియేషన్ చెప్పింది. మరోవైపు నెటిజన్స్ మాత్రం కేవలం పూనం కౌర్ రీ ఎంట్రీ కోసమే ఇదంతా ప్రయత్నం చేస్తుంది, కేవలం అటెన్షన్ గ్రాప్ చేయడానికే ఇలా మాట్లాడుతుంది అంటూ నెటిజన్స్ అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా ఇండస్ట్రీ అంతా కూడా గాసిప్స్ నడుస్తుంది. ఏదైతే త్రివిక్రమ్ కి మరి ఒక అగ్ర హీరోకి పూనం కౌర్ కి పెద్ద గొడవ జరిగింది, వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్నల్ గా ఏదో గొడవలు ఉన్నాయి, అందుకే పూనం కౌర్ ఇలా చేస్తుంది అంటూ చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కూడా త్రివిక్రమ్ ఫ్యాన్స్ అయినా కానీ, అగ్ర హీరో ఫ్యాన్స్ అయినా కానీ ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ కూడా ఇవ్వలేరు. తన మీద కంప్లైంట్స్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే ఒక్కసారి కాదు, అనేక సార్లు సెవెరల్ టైమ్స్ తను ట్వీట్ చేసి ఆ డైరెక్టర్ అంటే త్రివిక్రమ్ ఈజ్ నాట్ ఎ స్మాల్ డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ కాబట్టి అతని ఫ్యాన్స్ కూడా తన మీద కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పూనం కౌర్ ని కూడా ఎక్స్ లోనే కానీ, లేకపోతే మా అసోసియేషన్ వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు సోషల్ వర్కర్స్ కూడా ఇక్కడ పెట్రీషియా ఇంట్రెస్టింగ్ గా తను హ్యాష్ట్యాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ చెప్పుకొచ్చింది తప్ప ఇంకా ఎవరిని ట్యాగ్ చేయట్లేదు, ఎవరిని ట్యాగ్ చేయలేదు, ఇండస్ట్రీకి సంబంధించి ఇంకెవరి పేరు కూడా తీయలేదు. సో ఇటువంటి సినారియో ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యం ఎవరికైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే మరొకసారి వెళ్ళి మాట్లాడే అవకాశం కావచ్చు, లేకపోతే అటువంటి సినారియో ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇప్పటి వరకు పూనం కౌర్ నుంచి ఎటువంటి రియాక్షన్ అనేది రాలేదు. కేవలం తను ట్విట్టర్ కి అంకితం అయిపోయింది. ఆ ట్విట్టర్ లోనే మాత్రం అంటే ఒక ఫ్యూ మినిట్స్ ఆ అల్జడి లేపడానికి కావాలని పూనం కౌర్ చేస్తుందని నెటిజన్స్ అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు తను లీగల్ గా వెళ్ళడం కానీ, త్రివిక్రమ్ పైన యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే కోర్టుని ఆశ్రయించడం, లేదంటే మాని డైరెక్ట్ గా మంచు విష్ణుని ఆశ్రయించడం, నాకు న్యాయం జరగాలి అని పూర్తిగా తను డీటెయిల్స్ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వడం, ఇటువంటివి జరగలేదు. కేవలం పూనం ట్విట్టర్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. కేవలం ఒక హల్చల్ లేపడానికి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడానికి, రీ ఎంట్రీ ఇవ్వడానికి, ఛాన్స్ కోసం పూర్ణం ఇలా చేస్తుందని ఇప్పటికే నెటిజన్స్ అందరూ మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ అంతా కూడా ఇదే గాసిప్ నడుస్తుంది. మరోవైపు ఈ ట్రయాంగిల్ స్టోరీ అంతా కూడా ఒక గ్రడ్జ్ స్టోరీ అయితే నడుస్తుందని పూర్తిగా అయితే ఇండస్ట్రీ అయితే మాట్లాడుకుంటుంది. రైట్ పెట్రీషియా, మొత్తం అయితే మాత్రం పూనం కౌర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా హ్యాష్ట్యాగ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ట్యాగ్ చేయడం మరోసారి సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. త్రివిక్రమ్ ని టార్గెట్ చేసిన పూనం కౌర్ అంటూ కూడా చర్చ జరుగుతోంది. గురూజీపై చర్యలు సంగతి ఏంటంటూ కూడా ట్వీట్ చేస్తుంది ఆమె. పవన్ కళ్యాణ్ డైలాగ్ ను ట్వీట్లో ప్రస్తావించింది పూనం కౌర్ అంటూ చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు తను మా అసోసియేషన్లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదు, దాంతోపాటు యాక్షన్ తీసుకోలేదంటూ కూడా పూనం కౌర్ చెప్పుకొచ్చింది. తన జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేశాడంటూ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించి అక్కడ ప్రస్తావించింది. అయినా త్రివిక్రమ్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారంటూ కూడా పూనం కౌర్ చెప్పుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది. సార్